శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజాం పరిధిలో సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన మంతెన పాపినాయుడు, శాంతమ్మ దంపతులు నారుమడికి నీరు అందించేందుకు బకెట్లతో నీటిని మోస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో పాటు మడ్డువలస ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాలువ నీటిని మోసి నారును కాపాడుకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు నీటి విడుదల ఆలస్యం అవుతోందని తెలిపారు. మడ్డువలస ప్రాజెక్టు గేట్ల నుంచి చాలా కాలంగా నీరు లీక్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ప్రాజెక్టు నీరు విడుదలకు చర్యలు తీసుకోవాలని 5 మండలాల రైతులు వేడుకుంటున్నారు. నా పేరు పాపినాయుడు అండి. మాది వాయిల్వాస్ గ్రామం, రేగిడి ఆమదాలస్ మండలం. అలాగే నేను 2 ఎకరాల భూమికి సాగు చేస్తూ వరి విత్తనాలు వేశాను. ఆ వరి విత్తనాలకి ఇప్పుడు బాగా మొలకలు ఎత్తినాయి, కానీ నీరు లేక ఎండిపోతుంది. అలాగే మడ్డువలస ప్రాజెక్టులో 5 గేట్లు లీకేజీ ఉంది. ఆ లీకేజీలు కాక మా మడి పక్కనే కాలువ ఉంది. ఆ కాలువలో నీరు మా భార్యాభర్తలు ఇద్దరమును ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీరు మోస్తూ అట్లా తడుపుతున్నాము. అలాగే మడ్డువలస ప్రాజెక్టులో 5 గేట్లు లీకేజీ ఉన్నాయి కాబట్టి వాటిని అధికారులు ఏదో విధంగా సాల్వ్ చేసి దాన్ని అరికేటట్లు చేస్తే ఆ వచ్చిన నీరును మిగతా రైతులందరికీ ఉపయోగపడుతుందని కోరుచున్నాను. బట్టలో నీళ్ళు మోస్తున్నామండి. ఆకు ఇలాగ ఎండిపోతుంది. బట్టలో నీళ్ళు లేవు, వర్షాలు పడలేదు, బట్టి నీరు వదలట్లేదు. మాకు ఎలాగవుద్ది? పంటలు మాకు ఎలా పండించుకోవాలండి? కొంచెం నీరు వదిలిస్తే మాకు పంటలు పండుతాయి కదండి. అందుకే మేము బాధపడుతున్నాము. ఉదయం 7 వచ్చేసి సాయంత్రం 12 దాకా నీళ్ళు మోస్తున్నాము. మేము ఇంక మొయ్యలేకపోతున్నామండి. ఏదో నీరు వదిలితే మాకు కొంచెం పంటలు పండితే మా గ్రామ ప్రజలకి అందరికీ కొంచెం బాగుంటామండి. మడ్డువలస డామ్ అండి. ఏటో అండి, డాములు నీళ్ళు లేవంటున్నారు, నీళ్ళు వదలడం లేదు. డ్రాములో నీళ్ళు లేవంటున్నారు, నీరు వదలడం లేదు. మేము ఎలాగ మరి ఆకు ఇలా మోసి కాళ్ళు నొప్పులు వచ్చి ఇలాగ ఇదైపోతున్నాం. ఆ నీరు వదిలితే మాకు కొంచెం పంటలు పండించుకుంటాం కదండి.